నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. విజయ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి పరామర్శ. 23 నుండి కోటిలింగేశ్వరుని కళ్యాణ మహోత్సవాలు, 26న రథోత్సవం, 27న శ్రీ పుష్పోత్సవం. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలి, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల, కందుల పిలుపు. చంద్రబాబు రాజకీయాలన్నీ కుట్రపూరితమే, ధ్వజమెత్తిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. స్థానిక తుమ్మలావ వివి గార్డెన్స్ ఎదురు వీధిలో నివాసం ఉంటున్న విజయ్ కుటుంబ సభ్యులను సోమవారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల గోరక్షణపేట వద్ద ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో మృతి చెందిన కాకర్లపూడి విజయ్ రూపస్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ విజయ్ చెల్లి చదువు బాధ్యతలను తాము తీసుకుంటామని అన్నారు. అతడి సోదరుడికి మంచి ఉద్యోగం వేయిస్తామని తెలిపారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు మాట్లాడడం మానుకోవాలి అని హితవు పలికారు. ఎమ్మెల్యే ఎక్కడా పరామర్శకు రాలేదేమిటి అనే మాటలు వద్దన్నారు. తమ పని తాము చేస్తున్నామని స్పష్టం చేశారు. విజయ్ కుటుంబానికి కాంట్రాక్టర్ నుండి 7 లక్షలు, తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ₹1,00,000 అందించామని వివరించారు. ప్రాణాలను డబ్బుతో కొనలేము అని, పోయిన ప్రాణాన్ని తిరుగు తీసుకురాలేమని, అయితే ఎదిగిన కొడుకు ఇలా అయితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు అని, అందుకే ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు యాళ్ల ప్రదీప్, కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, ఉప్పులూరి జానకిరామయ్య, మొకమాటి సత్యనారాయణ తదితరులు ఆయన వెంట ఉన్నారు. చాలా దురదృష్టమైన సంఘటన. గోరక్షణపేటలో ఏదైతే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం కోల్పోవడం జరిగింది. అన్ని విధాలుగా కూడా కమిషనర్తో మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే జిల్లా ఎస్పీ ఆయనకు కూడా చెప్పడం జరిగింది, ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. వారు ఏదో కాంట్రాక్టర్లు మీ పర్మిషన్లు పెట్టాం, పోలీసు వారు సహకారం తీసుకుంటున్నాం, అదిగో బ్యారికేడ్లు ఉన్నాయి, ఇవన్నీ కాదు. ఇన్వెస్టిగేట్ చేయండి. ఆన్ పేపర్ జరిగిందా లేదా, ప్రొసీజర్ జరగకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సంఘటన జరిగిన దగ్గర నుంచి ప్రతి నిమిషం మా నాయకులు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. అపోహలు వదలండి. ఎమ్మెల్యే రాలేదేంటి, ఎక్కడ వస్తారు? రాజకీయాలు జరిగే పరిస్థితులు రాకుండా ఉండే విధంగా నా కార్యక్రమం నేను చేశాను. మా నాయకులు మాట్లాడారు, అదే పని మీద పర్యవేక్షించారు. చట్టపరమైన ఏదైనా సమస్యలు ఉంటే వారే పర్యవేక్షిస్తున్నారు. అంతా అయిన తర్వాత ఆ కుటుంబానికి కూడా ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకోవడం జరిగింది. సుమారు 7 లక్షలు ఒకవైపు నుంచి, ఇప్పుడు నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరో 1 లక్ష. డబ్బుతోటి ప్రాణాన్ని విలువ కట్టలేం. ఈ డబ్బు ఇవ్వడం వల్ల ఆ ప్రాణం వెనక్కి రాదు. కానీ ఆ కుటుంబానికి ఏదో ఒక విధంగా అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఆర్థికంగా కూడా ఆదుకోవడం కూడా జరిగింది. నిర్లక్ష్యం భవిష్యత్తులో అవ్వకుండా కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా అధికారులు అందరినీ కూడా అప్రమత్తం అవ్వమని కూడా చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ 20 రోజులు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఏ పనులు కూడా మేము కూడా పర్యవేక్షించలేకపోయాం. ఏ పని జరిగినా అక్కడికక్కడే ఎన్డీఏ కూటమి నాయకులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. మరి ఇది అనుకోలేని సంఘటన. ఇది మరలా పునరావృతం కాకుండా ఏ కుటుంబానికి కూడా ఇలాంటి బాధ మిగలకుండా ఉండే విధంగా కార్యక్రమం తీసుకుంటాం. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటాం. పాప ఉంది, చనిపోయిన అబ్బాయి మాట ఇచ్చున్నారట వాళ్ళ నాన్నగారికి, చెల్లి పెళ్ళి నేను చేస్తానని. ఆ బాధ్యత కూడా తీసుకుంటాం. ఆ పిల్లకు కూడా, పాప ఏదైతే ఉందో డిగ్రీ చదువుకున్నారని చెప్తా ఉన్నారు, ఆ పాపకు కూడా ప్రభుత్వ పరంగా ఏదైనా జాబ్ వచ్చే విధంగా కూడా నా వంతు సహకారం కూడా అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. పెద్ద బాబు కూడా ఏదో మెడికల్ షాప్లో వర్క్ చేస్తున్నానని చెప్పారు. మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ వార్డ్ ఇన్ఛార్జ్ యాల ప్రదీప్ సుకుమార్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా ఏదైనా మంచి హాస్పిటల్లో ఆయనకి ఫిక్స్డ్గా ఓ మంచి శాలరీ వచ్చే విధంగా కూడా ఆ పెద్ద బాబుకు కూడా కార్యక్రమం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది.
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఉమాకోటేశ్ లింగేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 23 నుండి 27 వరకు జరుగుతాయి అని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి తెలిపారు. ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సోమవారం ఆలయ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీబాయి మాట్లాడుతూ 23వ తేదీ ఉదయం గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురార్పణ, బలిహరణ, స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల 1 నిమిషాలకు శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామి, శ్రీ భువనేశ్వరి దేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. 24, 25 తేదీల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయన్నారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అనంతరం తెల్లవారుజాము నుండి సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల నుండి మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వామివారి రథోత్సవం జరుగుతుంది అని తెలిపారు. భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి నందివాడ దినేష్ కుమార్, బుడ్డిగా రవి, నిమిషకవి వెంకటేష్, సుంకర బుజ్జి, వెలగల రామకృష్ణ, కోటరెడ్డి, పోసియా, సత్యమేని, హరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఆర్ లక్ష్మీబాయి అండి. నేను కోటలింగేశ్వర స్వామి కార్యనిర్వహణాధికారిగా వచ్చి 5 నెలలు అయ్యింది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 23 నుండి 27 వరకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయండి. 23న మనకి స్వామివారి కళ్యాణం అండి. 23 ఉదయం 7:30 నిమిషాలకి గణపతి పూజతో ప్రారంభం అవుతుందండి. సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి కళ్యాణం ప్రారంభం అవుతుంది. అలాగే 24, 25న స్వామివారికి అభిషేకములు, కుంకుమ పూజలు నిర్వహించబడుతున్నాయి. 26 బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 12:45 నిమిషాల నుండి భక్తులకు సర్వదర్శనం అనేది ప్రారంభిస్తున్నామండి. మధ్యాహ్నం 2:35 నిమిషాల నుండి స్వామివారి రథోత్సవం నిర్వహించబడుతుంది. విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్స్, ప్రసాద వితరణ, భక్తుల ద్వారా ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతుందండి. అలాగే 27న శ్రీ పుష్పోత్సవం అనేది నిర్వహించబడుతుందండి. ఉత్సవాలకి అరౌండ్ ఒక 20,000 మెంబర్స్ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ అమ్మవారికి విశేషంగా అభిషేకం, కుంకుమ పూజలు, అనంతరం సర్వదర్శనం ప్రారంభమవును. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి శ్రీ స్వామివారి రథోత్సవము వివిధ మంగళ వాయిద్యములతో, సాంకేతిక కార్యక్రమాలతో ఉమాకోటేశ్వర స్వామి రథోత్సవము సమాజ కోటింగలపేట మరియు స్థానిక భక్తుల బృంద సహకారంతో అత్యంత వైభవంగా జరుగును. స్వామివారి విశేషంగా అభిషేకములు, రథోత్సవం జరుగును. రాత్రి 10 గంటలు మెయిన్ ఇంపార్టెంట్ రథోత్సవం. మనకి 2 గంటల 35 నిమిషాల నుంచి రథోత్సవం స్టార్ట్ అవుతుందండి. ఎమ్మెల్యే గారు ఆ టైంకి వస్తారు. ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిన తర్వాత మన రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి అక్కడ ఇదేంటంటే మన రథోత్సవం తెలుసు కదా, యాక్చువల్గా మనకి ఇలాగా నగర మన సాయి హాస్పిటల్ నుంచి అలా తిరిగి మళ్ళీ కోట్లకి గట్టుకు వస్తుంది. టెంపర్ యార్డు, రెడ్లపేట, సాయి హాస్పిటల్, ఫైర్ స్టేషన్ నుంచి ఆర్యపురం మీదుగా మళ్ళీ మనకు కోట్లగారి గుడికి చేరుకుంటుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేశాయి అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2023-24 సంవత్సరానికి సంబంధించి 4 దఫాలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి ఉండగా 1 దఫా మాత్రమే ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 1 దఫా నిధులు విడుదల చేశారని, బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్లు కళాశాలల యాజమాన్యాల వద్దే ఉండిపోయాయని అన్నారు. వారు చదువుతున్న కోర్సు పూర్తయిన ముందుకు వెళ్ళలేక ఉద్యోగ ఉపాధి పొందలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు మేలు చేయాలి అని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, దేవత సుధాకర్, బత్తిన చంద్రబాబు, జాలా నటరాజు, దొంతుమల్ల రాజ్ కుమార్ పాల్గొన్నారు. అటువంటి పథకానికి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి పెట్టిన పథకం అయినప్పటికీ కూడా దానికి శుభ్రంగా తూట్లు పడిస్తాడు. 23, 24 అతను దిగిపోయే సంవత్సరం అకాడమిక్ ఇయర్లో పిల్లలకి 4 ఇన్స్టాల్మెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వేస్తానని చెప్పాడు. అంతకుముందు తల్లి అకౌంట్లో అనుకోండి, ఏ అకౌంట్లో అయినా ఒకటే ఇన్స్టాల్మెంట్ వేసాడు. మిగతా 3 ఇన్స్టాల్మెంట్లు వేయలేదు 23, 24కి.
ఆ పిల్లలకి సంబంధించిన సర్టిఫికేట్లన్నీ కూడా కాలేజీ యాజమాన్యం దగ్గర ఉండిపోయినాయి. కోర్సు కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, కానీ సర్టిఫికేట్లు కావాలంటే వాళ్ళు ఫీజు చెల్లించాలి. ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు కాలేజీల్లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్లన్నీ మేనేజ్మెంట్కి ఇచ్చారు. కానీ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఈవేళ సర్టిఫికేట్లు రాక పై కోర్సు చదువుదామంటే లేదు, ఉద్యోగానికి వెళ్దామంటే లేదు. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. పోనీ ఆయన ఏదో చేశాడు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు 24-25 సంవత్సరానికి మరి ఫీజు రియంబర్స్మెంట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. మార్చి నెలలోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మార్చి ఎండింగ్ తోటి ఈ డిగ్రీ కంప్లీట్ అయిపోద్ది. అంటే వాళ్ళు పై కోర్సులకు అప్లై చేయాలన్నా లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళాలన్నా డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, ఆ 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు కూడా కావాలి. ఈవేళ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మొన్న లోకేష్ గారు ఒక ఇన్స్టాల్మెంట్ వేశాడు, ఇంకా 3 ఇన్స్టాల్మెంట్లు వేయలేదు. అసలు ఏంటే మీరు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ని ఈవేళ మన రాష్ట్రంలో సర్వనాశనం చేసేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరి విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాం, భావి పౌరులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మీరు స్టేజీల మీద అక్కడెక్కడే చెప్పి మాటలు ఏవి కూడా ఇంప్లిమెంట్ జరగట్లేదు. సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయదుందుబి మోగిద్దాము అని కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయానికి జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలి అని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక జేఎన్ రోడ్ చెరుకురి కళ్యాణ మండపంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు, ఎన్నికల పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వై శ్రీనివాస్ అధ్యక్షతన జనసేన పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నాయకుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ముఖ్య అతిథిగా దుర్గేష్ మాట్లాడారు. కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటే పట్టభద్రుల సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు అభివృద్ధికి బాటలు వేస్తారని వారిని తెలియచెప్పాలి అని సూచించారు. బ్యాలెట్లో 1వ నెంబర్పై ఓటు వేసి గెలిపించాలన్నారు. జనసేనకు గోదావరి జిల్లాలు ఎంతో కీలకమని పట్టు విడవకుండా అధిక మెజారిటీ వచ్చేలా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, పంతం నానాజీ, గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, బత్తుల బలరామకృష్ణ, కాపు సుబ్బారాయుడు, అనపర్తి ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒక బాధ్యతతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఉమ్మడి అభ్యర్థి రాజశేఖరం గారి గెలుపు కోసం రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన పార్టీ శాసనసభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, మండలాధ్యక్షులు, క్షేత్రస్థాయిలో ఉన్న మా వీర మహిళలు, అదేవిధంగా కోఆర్డినేటర్లు, పార్లమెంటు స్థాయిలో ఏర్పాటు చేసిన కోఆర్డినేటర్లు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి 27వ తారీఖున జరగబోయే శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం, కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా అప్రమత్తతోటి, కొంచెం సమన్వయంతోటి, ఒక బాధ్యతతోటి కలిసి పనిచేసుకుని అద్భుతమైన విజయం సాధించే విధంగా అడుగులు వేయాలని ఈ రోజున మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరికీ కూడా ఈ సమాచారం అందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ 8 నెలల నుంచి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేపట్టిన అనేక చక్కటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి అద్భుతమైన విజయం సాధించే విధంగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ కృషి చేసే విధంగా మీ అందరం కూడా ఒక చక్కటి కార్యాచరణ రూపొందించుకున్నాం. తప్పకుండా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా యువతకు ఓ చక్కటి అవకాశం పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదా ఉపాధి అవకాశం విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఒక మంచి ప్రణాళికతోటి టీచర్ల కోసం, విద్యారంగం కోసం తీసుకురావాల్సిన మార్పుల్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దాన్ని విజయం సాధించకుండా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది అని ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారు అని, చంద్రబాబు రాజకీయం అంతా కుట్ర కుతంత్రాలేనని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ విమర్శించారు.
ద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారని, ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనమని, హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికారు కాబట్టే ఉమ్మడి రాజధాని 10 ఏళ్లన్న రాత్రికి రాత్రే చంద్రబాబు వచ్చేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ నుండి రావాల్సిన ఆస్తుల విలువ 1,10,000 కోట్లు చంద్రబాబు వల్లే రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డపై యాసిడ్ దాడి జరిగితే హోంమంత్రి మ్యూజికల్ నైట్లో తరిస్తున్నారని, ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే సహించనన్న పవన్ కళ్యాణ్ యువతిపై యాసిడ్ దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాలికి వదిలేశారు. అధికారం దేనికి వీరికి లభించిందనంటే కేవలం ప్రతిపక్షం మీద కుట్రలు కుతంత్రాలు చేసి ఫిర్యాదుల్ని ముద్దాయిలుగా చేసినటువంటి ఒక వింత పోకడి. ఫిర్యాదు చేసిన వ్యక్తి ముద్దాయిగా మారిపోతున్నాడు. అంటే చట్టాల పట్ల వీరుకున్నటువంటి గౌరవం లేకపోతే చట్టాలు మా చుట్టాలనేటువంటి భావన. ఫిర్యాదు చేసిన వారిని ముద్దాయిలుగా మారిస్తే ఈ చట్టాల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ పౌర సమాజానికి ఏమి గౌరవం ఉంటుంది? దీనికోసమా మనకి ఈ స్వాతంత్ర్యం లభించిందనేటువంటి భావనలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎన్నికలే కాదు, తన యావత్ రాజకీయం కూడా కుట్ర కుతంత్రాలతోటే ఎదుటి వారిపైన బురద జల్లటం ద్వారా లభించేటువంటి అవకాశాలతోటే వారి అధికారం సాధిస్తారు. ఇవాళ చూడండి, మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఏకపక్షంగా జరిగాయి. జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా విజయం సాధించింది. కేవలం మీకు సంఖ్యాబలం లేకపోయినా, ఇప్పుడు తుని పట్టణం తీసుకుందాం, 30కి 30 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్పై గెలిచారు. మీ దగ్గర బలం లేదు, కానీ మీరు మళ్ళీ ఆ అధికారాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం అది ప్రజాస్వామ్యమా? డ్రెడ్జింగ్ యంత్రాలతో అక్రమ ఇసుక తవ్వకాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో బోట్లపై ఇసుక ఒడ్డుకు చేర్చే కార్మికులు రోడ్డున పడ్డారు అని జైభీం దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళరాజు పేర్కొన్నారు. బోట్స్ మెన్స్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాల్లో రవాణాలో గత వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం మించిపోయింది అని విమర్శించారు. బోట్స్ మెన్స్ సొసైటీ కార్మికులతో ఇసుక తవ్వకాలు జరిపితే 2-3 అడుగులు మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతాయి అని, అయితే అధికార పార్టీ నాయకులు డ్రెడ్జింగ్ యంత్రాలతో 40 అడుగుల లోతుగా తవ్వకాలు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జీలకు ఆనకట్టకు పెను ప్రమాదం వాటిల్లుతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు వెంటనే నిలుపుదల చేసి బోట్స్ మెన్ సొసైటీ కార్మికులకు ఉపాధి కల్పించాలి అని డిమాండ్ చేశారు. లేబర్ యూనియన్ నాయకులు వారా ప్రభాకర్, దేవన వెంకటకృష్ణ, శ్రీకృష్ణదేవరాయల ఇసుక బోట్స్ మెన్ సొసైటీ నాయకులు మామిడి కృష్ణ, మట్టపర్తి శ్రీను, పెంకే నాగరాజు, బొంబోతు సతీష్, కుక్కల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వారా ప్రభాకర్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి పడవలు నడుపుకుంటూ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు అనుక్షణము మరి నీటి మీద ప్రయాణం, వాళ్ళ డిమాండ్ కోసం, అలాగే వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కోసం మేము నాయకులుగా మరి సోళరాజు గారి నాయకత్వంలో మరి ప్రజా దళిత వేదిక సోళరాజు గారిని నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. అలాగే కార్మికులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరి పక్షాన మేము నిలబడతాము. వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించే వరకు మేము పోరాటం సాగిస్తాము. అలాగే మరి మొన్నటి మేము ఏదైనా సరే చేయాలనుకున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా ఆలోచన. చట్టపరంగా మేము ఏదైతే ఉన్నా మా సమస్యలు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా తీసుకోవాలని మా ఆలోచన. బ్రిడ్జింగ్ పడవల వల్ల మేము ఉపాధి కోల్పోతున్నామండి. బ్రిడ్జింగ్ పడవలు తవ్వడం వల్ల ఒక బ్రిడ్జింగ్ పడవ తవ్వితే సుమారు ఒక 500 మంది 1000 మంది బతుకుతామండి. ఆ పడవకపోకుండా మాకు కానీ పలికి కల్పిస్తే ఒక 500 మంది 1000 మంది బతుకుతామండి. ఆ బ్రిడ్జింగ్ తక్షణమే ఆపాలని మేము కోరుకుంటున్నామండి.
రిజ్జింగ్ మొదలవడం వల్ల ఏమవుతుందంటే అండి, ఇక్కడ కాకుండా విజయవాడ నుంచి కట్టి తెచ్చుకుని మొత్తం రిజ్జింగ్ విచ్చలవిడిగా చేసేస్తున్నారండి. మేము వెళ్ళి అడిగినా మీకు సంబంధించి మీరు ఏం చేయగలరు అన్న కాడికి అడుగుతున్నారండి. ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినండి లేబర్ పట్టుకొడుతున్నారండి. ఎక్కడ పని లేకుండా ఇంటిలోనే ఉంటున్నారు జనం. ఎన్నో కూడా డిజ్జింగ్ పర్వాలేదు ఏంటి, డిజ్జింగ్ పర్వాలేదు ఆపండి. అంత కలెక్టర్ గారికి అందరికీ మేము నమస్కారంగా చెప్తున్నామండి. ఈ డిజ్జింగ్ పర్వాలేదు ఆపండి. ఈ నెల అప్పుడు పండగ కానించి ఖాళీ అండి, అసలు ఏ పని లేదండి. డిజ్జింగ్లు కూడా రన్నింగ్లో ఉన్నాయండి. అవి రన్నింగ్లో ఉన్నాయండి. మన లేబర్ పని ఆగిపోయిందండి. నష్టం అయితే అండి 3 అడుగులు లోతు తీస్తామండి. డిజ్జింగ్ పనులు అయితే 40 అడుగులు లోతు తీస్తుందండి. ఆ గోతుల్లో మేము పడిపోయినా చాలా ఇబ్బంది అవుతుందండి మాకు. అధ్యక్షుడిని ఇక్కడ ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇసుక కార్మికులు. ఇసుక నీటిలో తీసుకుని పడవలకు లోడ్ చేసి జీవనోపాధి పొందే కార్మికులు వీళ్ళందరూ. వీళ్ళు విద్యాశ్రమం సీతపేట గ్రామంలో వాళ్ళ తాతల నాటి నుంచి కూడా అదే పని మీద ఆధారపడి జీవించబోతున్నారు. వీళ్ళని ఆసరాగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో 10,000 కుటుంబాల వరకు కూడా ఇసుక పడవల మీద లోడ్ చేసే విధంగా వాళ్ళందరూ కుటుంబాలు పోషించుకుంటున్నారు. వీళ్ళందరికీ వృత్తి మీద దెబ్బ కొట్టడం కోసం డ్రిడ్జింగ్ పడవల్ని ఇక్కడ ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులందరూ కూడా ప్రభుత్వాన్ని బలం చూసుకుని డ్రిడ్జింగ్ పడవలు తీసుకొచ్చి సుమారు 30 పడవల వరకు ఈ ధవళేశ్వరం కానీ చుట్టుపక్కల తవ్వేస్తున్నారు. ఈ పడవ కార్మికులు ఎవరైతే తోడుతున్నారో వాళ్ళు తోడితే మించుమించు 3 అడుగులు తీస్తారు. అదే డ్రిడ్జింగ్ పడవలు అనుకో 40 అడుగులు యంత్రాలతో భూమిలో కొట్టేస్తుంటే వీళ్ళ ఉపాధి పోవడమే కాకుండా ఏదైతే బ్రిడ్జీలు ఉన్నాయో ఆ బ్రిడ్జీలు కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ పడవ కార్మికులే కాకుండా చేపలాటకు వెళ్ళే మత్స్యకారులు జీవనోపాధి కూడా దెబ్బతీస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పేద ప్రజలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుంది అని రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చి చౌదరి పేర్కొన్నారు. గోరంట్ల కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రూరల్ మండలం హుకుంపేట డి బ్లాక్కు చెందిన ఆత్కూరి నాగవెంకట సత్యకుమారికి 80,000, కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన దొంతంశెట్టి సత్యరాజ్కి 37,180 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమై అనేక ఆర్థిక ఒడిదుడుకులు పడుతున్న పేద ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొప్పన నానాజీ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, గారపట్టి నాగేశ్వరరావు, కొల్లి దుర్గాప్రసాద్, గోరు నాగేశ్వరరావు, దొంతంశెట్టి శ్రీనివాస్, రాము, కొత్తపల్లి శ్రీరామ్, తమ్మ నాగేంద్ర, కలిదిండి సత్యనారాయణ, వాస శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ఆదిత్య డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అధ్యక్షతన ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ సమక్షంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు నేతృత్వంలో ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లకు వ్యక్తిత్వ వికాస సభ జరిగింది. ముందుగా డాక్టర్ బి రమాదేవి సరస్వతి ప్రార్థన చేయగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ హరిప్రియ డాక్టర్ గరికపాటి గురజాడను గురించి కొన్ని విశేషాలు పరిచయ వ్యాఖ్యలుగా చెప్పారు. ఈ సభకు ప్రధాన వక్తగా అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ గరికపాటి గురజాడ అద్భుతమైన వాక్చాతుర్యంతో వాలంటీర్లను అలంకరించారు. వ్యక్తిత్వ వికాసం నేర్పడంలో భాగంగా మహాభారతంలోని శకుంతలోపాఖ్యానం, నల దమయంతుల కథ, మహాభాగవతంలోని కొన్ని కథలు, మనుచరిత్రలో ప్రవరుని కథ తీసుకుని తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. విశ్రాంత మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ బిహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి, పి సాయి పాల్గొన్నారు. భారతదేశంలో తరచుగా రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి అని, అమాయకుల ప్రాణాలు కోల్పోతున్న తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ను వెంటనే అరెస్ట్ చేయాలి అని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు, రైల్వే ప్రమాదాలపై భారతదేశం పరువు విదేశాలలో నవ్వుల పాలవుతోంది అని, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అనేక మంది అమాయకులు చనిపోతున్నప్పటికీ కూడా రైల్వే మంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. అలాగే రైల్వేలో కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం, రైల్వేలను పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయకపోవడం, నాసిరకం పనిముట్లు, కమ్యూనికేషన్ పరికరాలు, అవినీతి కారణంగానే అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేటీ ఆందోళనతో అప్రమత్తమైన రైల్వే, జీఆర్పీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వారిని 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జేఏసీ నాయకులు బండారు కోదండం, వై వీరభద్రరావు, ఎన్ సత్యనారాయణ, కె సుబ్బారావు, పి అప్పలరాజు, బి ధనబాబు, వైరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం, కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి పరామర్శ. 23 నుండి కోటిలింగేశ్వరుని కళ్యాణ మహోత్సవాలు, 26న రథోత్సవం, 27న
శ్రీ పుష్పోత్సవం. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలి. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల, కందుల పిలుపు. చంద్రబాబు రాజకీయాలన్నీ కుట్రపూరితమే. ధ్వజమెత్తిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సి న్యూస్ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.